దర్బార్ బత్తి మనం మాత్రమే చేస్తాం సార్? మనం ఒక్కళ్ళమే చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇంకెవ్వరు చేయలేదు. చేస్తానికి ముందుకొచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా చేస్తానని ప్రారంభించి చేతులు కాల్చుకున్నారు, వెళ్ళిపోయారు. ఓహో! ఎందుకంటే దీనికి ఓపిక కావాలి. ఆ మూలికల తాలూకా ఈ మూలికలు ఏ మూలిక దేనికి పనిచేస్తుందో తెలుసుకునే ఒక నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ప్రకారం ఏ మూలిక ఎంత మోతాదులో కలపాలనే ఒక తెలివితేటలు కావాలి. ఇవన్నీ కూడా 80 సంవత్సరాల అనుభవం అమ్మా ఇది. ఒక్కరోజుది కాదు. మా నాన్నగారు చేసినటువంటి ఈ ప్రోడక్ట్ని అలాగ నిలబెట్టుకుంటూ వస్తున్నామంటే 80 సంవత్సరాలు. ఎంత చేస్తే ఈ స్థాయికి వస్తామమ్మా అది. ఖచ్చితంగా సార్. మేము కోట్లు కోట్లు సంపాదించని చెప్పట్లేదమ్మా. ఒక సాంప్రదాయాన్ని పెట్టాం. ఒక సాంప్రదాయం నిలబెట్టాం. మన సంస్కృతిని కాపాడుకోవడంలో అంబికా దర్బార్ది కూడా ఒక భాగంగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. అది వెలిగించే వాళ్ళందరూ కూడా ఆ రకమైన తృప్తి పొందుతున్నారు కాబట్టే వాళ్ళ తాతగారు అంబికా దర్బార్ది వాడారు. నాకు అప్పుడు రైల్వే స్టేషన్లోనే ఎయిర్పోర్ట్లోనే కనపడుతుంటారు. మా తాతగారు వాడారండి, మా అమ్మమ్మ గారు అయితేనండి అంబికాతో లేకపోతే ఊరుకోరండి, ఆ ప్యాకెట్ తెస్తే గారికి పూజ చేయరండి అంటుంటారు. నాకు ఆనంద బాష్పాలు వస్తాయి. ఒక తాదాత్మ్యత, ఒక ఒక అంకిత భావం. అమ్మ చాలు తల్లి నాకు ఇది ఇచ్చావు అని అనిపిస్తుంది అనమాట. ఎంత డబ్బు అనేది కాదు అక్కడ, ఒక సాంప్రదాయం నిలబెడుతున్నామా లేదా అంతే.